ఇప్పుడు ఆ సమస్యతో సంబంధం లేని ఒక వ్యక్తి దీనిపైన స్పందించడు, అతనే ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్. సో ఆయనే శివ చేసిన వాక్యాలకు అసలు నువ్వే కూడా రా ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి అని స్టార్ట్ చేసి అనేక రకాల చాలా గుర్తులు మాట్లాడు. ఈ విధవకు ఎంత ఒళ్ళు బలం అంటే ఆడవాళ్ళ గురించి ఎంత కూడా ఈయన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో శివ అని చెప్పాలన్నాడు కదా. మరి శివాజీ గారి మనం దర్గపట్టి ఒక వాక్య చేయడం ఏంటంటే, వస్త్రధారణ సరిగా లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు నాలాంటి ముసలి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి మంచిగా వేసుకోవాలని ఒక మాట మాట్లాడు. ఆడపిల్లల డ్రెస్ కాదు, మన మైండ్ సెట్ బాగుండాలి. అరే దేవా, నువ్వు నేను మాట్లాడుతున్నాను ఈజీ కాదు. నేను ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్, మన ఇద్దరు మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు గతంలో ద్వాపరయుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, ఇప్పుడు సీత ఏ టీషర్ట్లు వేసుకుందని అప్పుడు రేపులు జరిగినాయి అని ఒక సీతమ్మ టాపిక్ తీసుకొచ్చి రేపులు జరిగినాయి ఆ టైంలో అని ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ అందేశ్ కూడా వాళ్ళ అమ్మకు చిట్టి పెట్టి బట్ట వేయగలుగుతాడా? నేను ఓపెన్ గా చెప్తున్నా. రేపు నాడు వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ తమ్ముడు కూడా పెళ్ళైంది అనుకుంటా, వాళ్ళ తమ్ముడు పెళ్ళానికి ఈ విధంగా పొట్టి చిట్టి బట్టలు వేయగలుగుతాడా? బిగ్గిలు వేయగలుగుతాడా? ఆమె భంగిమల గురించి మాట్లాడుకునే వ్యక్తి వీడు డట్టిగాయా, నిండుగా బట్టలు కట్టుకో అన్న శివాజీ డట్టిగా? మీరు చెప్పాలి. సామాన్ అనే పదం ఒక మహిళ నాకెందుకు లైక్స్ కొడతారని ఒక మహిళ అంటే ఒక పూరకు వచ్చి సామాన్లు బాగుండాలి అని అంటారు. అది బాగా వైరల్ అయితే అందరు రావుకోరు. మరి అనసూయ సామాన్లే సామాన్లా? ఆ మహిళా సామాన్లు కదా.